Hi friends, welcome to Colors World 46 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. నీ ఓటమి నీ గెలుపుకు పునాది. పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం. మిత్రులారా, మీకు ఎప్పుడైనా అనిపించిందా, నా జీవితం ఎందుకిలా ఉంది? నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు విజయం దక్కడం లేదు? చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను చూసి నవ్వుతోంది. నా కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు. అవును, ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ వేధిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉందని అర్థం. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఇది కేవలం కథ కాదు, మీ జీవితాన్ని మార్చే మంత్రం. కథ: శిల్పి మరియు రాయి. ఒకానొక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన చెక్కే విగ్రహాలు ప్రాణం ఉన్నట్టుగా ఉండేవి. ఒకరోజు ఒక రాజుగారు ఆయన దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరారు. నా రాజ్యంలో అతిపెద్ద గుడి కడుతున్నాను. అందుకోసం ఒక అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేయి. శిల్పి సరేనని అడవికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు 2 పెద్ద రాళ్లు కనిపించాయి. మొదటి రాయిని తీసుకుని ఉలితో కొట్టడం మొదలుపెట్టాడు. శిల్పి దెబ్బలు వేయగానే ఆ రాయి నుండి ఒక శబ్దం వినిపించింది. ఆపు, నన్ను కొట్టకు, నాకు చాలా నొప్పిగా ఉంది. ఈ బాధను నేను భరించలేను, నన్ను వదిలే. శిల్పి జాలిపడి ఆ రాయిని వదిలేశాడు. పక్కనే ఉన్న రెండో రాయిని తీసుకున్నాడు. దానిపై ఉలితో దెబ్బలు వేయడం మొదలుపెట్టాడు. ఆ రాయి కూడా నొప్పిని అనుభవించింది. కాని అది ఒక్క మాట కూడా అనలేదా? శిల్పిగారు, మీరు నన్ను ఎంతైనా కొట్టండి, కాని నన్ను ఒక అద్భుతమైన రూపంగా మార్చండి అని మనసులో అనుకుంది. ఎన్నో రోజుల కష్టం, వేల దెబ్బలు, చివరికి ఆ రాయి ఒక అద్భుతమైన దైవ విగ్రహంగా మారింది. రాజుగారు వచ్చి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. శిల్పిగారు, చాలా గొప్పగా ఉంది. విగ్రహాన్ని తీసుకెళ్లే సమయంలో పక్కన పడి ఉన్న మొదటి రాయిని చూశారు. ఈ రాయిని కూడా తీసుకెళ్తాము, కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తుంది అన్నారు. గుడి ప్రతిష్టాపన జరిగింది. రెండో రాయి విగ్రహం గర్భగుడిలో ఉండి పూజలు అందుకుంటోంది. మొదటి రాయి గుడి మెట్ల దగ్గర ఉంది. వచ్చే భక్తులందరూ మొదటి రాయి మీద కొబ్బరికాయలు కొడుతున్నారు. ఒకరోజు రాత్రి మొదటి రాయి రెండో రాయితో ఇలా అంది: నీవు ఎంత అదృష్టవంతుడివి, అందరూ నీకు మొక్కుతున్నారు. నా మీద అందరూ కొబ్బరికాయలు కొట్టి నన్ను బాధిస్తున్నారు. అప్పుడు విగ్రహం రెండో రాయి నవ్వుతూ ఇలా అంది: మిత్రమా, శిల్పి నిన్ను చెక్కుతున్నప్పుడు నువ్వు బాధను భరించలేదు. ఆ రోజు ఆ కొద్దిపాటి నొప్పిని భరించి ఉంటే ఈరోజు నువ్వు కూడా దేవుడివి అయ్యేవాడివి. అప్పుడు నువ్వు పడాల్సిన కష్టం తప్పించుకున్నావు. అందుకే ఇప్పుడు ఈ కష్టం అనుభవిస్తున్నావు. ఈ కథ విన్నప్పుడు మనకు చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇందులో ఒక గొప్ప జీవిత సత్యం ఉంది. మన జీవితంలో వచ్చే కష్టాలు, సవాళ్లు ఆ శిల్పి వేసే ఉలి దెబ్బల వంటివి. చదువుకునేటప్పుడు నిద్రను త్యాగం చేయడం ఒక నొప్పి. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటం ఒక నొప్పి. అందరూ విమర్శిస్తున్నప్పుడు మౌనంగా పనిచేయడం ఒక నొప్పి. ఈ నొప్పులను భరించేవారే రేపు విగ్రహం లా పూజలందుకుంటారు. ఈరోజు కష్టపడకుండా సుఖం వెతుక్కునేవారు జీవితాంతం మెట్టు లా ఉండి దెబ్బలు తినాల్సి వస్తుంది. ఛాంపియన్స్ ఎప్పుడూ సులభమైన మార్గాలను వెతకరు. వారు కష్టమైన మార్గాన్ని ఎంచుకుని తమను తాము మలచుకుంటారు. నీ మీద పడే ప్రతి దెబ్బ నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను ఒక శిల్పంలా మార్చడానికి అని గుర్తుంచుకో. ఇప్పుడు నిర్ణయం నీదే. నువ్వు మెట్టులా ఉండి దెబ్బలు తింటావా, లేదా విగ్రహంలా మారి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తావా? నీ దగ్గర ప్రతిభ ఉంది, నీ దగ్గర సమయం ఉంది. లే, కష్టపడు, నీ గమ్యం వైపు అడుగు వేయి. ఓటమిని చూసి భయపడకు, అది నీ గెలుపుకు మొదటి మెట్టు. నీ విజయం నీ చేతుల్లోనే ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe for more stories.